బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని రామంతపూర్లో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తల్లిని కొడుకు భార్య స్నేహితులతో కలిసి తల్లిని హతమార్చాడు. రామంతపూర్ ప్రాంతంలో సుగుణమ్మ, కొడుకు అనిల్, కోడలు తిరుమల కలిసి నివసిస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళు ఉంటున్న ఇల్లు సుగుణమ్మ పేరు మీద ఉండడంతో ఆ ఇల్లును అమ్మాలని కొడుకు కోడలు వేధించసాగారు. అందుకు సుగుణమ్మ ఒప్పుకోకపోవడంతో భార్య స్నేహితుడితో కలిసి తన తల్లిని అనిల్ హత్య చేశాడు. అయితే అంత్యక్రియల సమయంలో బంధువులకు అనుమానం రావడంతో విషయం బయటపడింది. అనంతరం రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని 3 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ఇదే అంశం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. హైదరాబాద్ రామంతపూర్లో దారుణం జరిగింది, ఆ సంఘటన గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ, హైదరాబాద్ రామంతపూర్ లో అయితే నిన్న జరిగిన సంఘటన దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. ఆస్తి కోసం కన్న తల్లిని భార్యతో కలిసి అయితే కసాయి కొడుకు హత్య చేశాడని తెలుస్తుంది. అంత్యక్రియల సమయంలో బంధువులు అనుమానం రావడంతో అయితే ఆమె యొక్క గొంతు పైన గాయాలు ఉండడం చేత అనుమానం రావడంతో పోలీసులకైతే ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తునైతే చేస్తూ 3 కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రామంతపూర్ లో నివాసం ఉంటున్న సుగుణమ్మ కొడుకు అనిల్, కోడలు తిరుమల ఇద్దరు కలిసి సుగుణమ్మ పేరు మీద ఉన్నటువంటి ఇల్లుని అమ్మాలని కొడుకు గతంలో కొన్నిసార్లు ప్రయత్నించిన సుగుణమ్మ నేను బతుకున్నంత వరకు ఈ ఇల్లుని అమ్మడానికి వీల్లేదంటూ ఎన్నోసార్లు కరాఖండిగా చెప్పడం చేత అదే ఒక పథకం స్నేహితుని ద్వారా ఈ యొక్క 3 కలిసి స్నేహితుని ద్వారా ఒక పథకం ప్రకారం సుగుణమ్మ రాత్రి సమయంలో ఇంట్లో పడుకున్న సమయం లోపల అది కిరాతంగా నోట్లో గుడ్డలు పెట్టేసి అయితే పిల్లోతోని అయితే ఏదైతే పడుకునే పిల్లో ఉంటుందో మెత్త దానిపైన నుంచి మూతి పైన పెట్టేసి నొక్కడం జరిగింది. అదేవిధంగా టవల్ చేత అయితే ఆమెని బలవంతంగా గొంతుకు నలిపినట్టుగా కూడా ఆ యొక్క గాయాలన్నిటితో గుర్తించారు. అయితే పథకం ప్రకారమే ఆస్తి కోసమే తల్లిని చంపారు కాబట్టి పోలీసులు ఈ 3 అదుపులోకి తీసుకొని మొత్తం టోటల్ గా విచారణ అయితే చేస్తున్నారు. ఆ యొక్క తల్లిని చంపిన నేపథ్యంలో కాలనీ మొత్తం ఛాయలు అందుకున్నాయని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.